ఏదో లేదు ఏదో పోతుందన్న బాధ ఉండదు. ఏది ఈశ్వరుడిచ్చాడో దానితో తృప్తి. మిగిలిపోయే కామం ఏదైనా ఉంటే ఒక్క కామమే మిగులుతుంది. అది ఏ కామము అంటే అన్ని కామములు అన్ని కోర్కెలు కలిపి ఒక్క కోర్కెగా మారిపోతాయి. అది ఈశ్వర కామము. నేను భగవంతుణ్ణి పొందాలి అంతే. అసలు భక్తికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏమి అంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు. తాను ప్రశాంతంగా ఉంటాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఈశ్వరుడు ఉన్నటువంటి నెలవు, పరమ భాగవతోత్తములు ఉన్నటువంటి నెలవు శాంతికి పర్యాయపదములై ఉంటాయి. ఎందుకని అంటే వారిలోంచి వచ్చేటటువంటి తరంగములన్నీ కూడా శాంతి సంబంధములై ఉంటాయి. కారణం నిత్యతృప్తులై ఉంటారు. ఏదో లేదు ఏదో పోతుందన్న బాధ ఉండదు. ఏది ఈశ్వరుడిచ్చాడో దానితో తృప్తి. మిగిలిపోయే కామం ఏదైనా ఉంటే ఒక్క కామమే మిగులుతుంది. అది ఏ కామము అంటే అన్ని కామములు అన్ని కోర్కెలు కలిపి ఒక్క కోర్కెగా మారిపోతాయి. అది ఈశ్వర కామము. నేను భగవంతుణ్ణి పొందాలి అంతే. ఈ ఈశ్వర కామమునందు ఉద్ధానపతనములతో సంబంధం ఉండదు. ఒకసారి కింద పడిపోతాడు, ఒకసారి పైకి లేస్తాడు, ఓసారి కలిసి రాదు, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి అవమానింపబడతాడు, ఒకసారి సంతోషపడతాడు. కానీ ఇవేవీ కూడా లక్ష్య పెట్టాడు. ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసి తనదైన మార్గంలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి, ఆయన చుట్టూ ఎవరున్నారో వారికి శాంతి, వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో భక్తి యొక్క ప్రధాన ప్రయోజనముగా మీరు అడిగినా అడగకపోయినా భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రశాంతత. అందుకే మీరు చూడండి, మీరు ఏది ఈశ్వర సంబంధమైన కార్యం చెయ్యండి, ఒక్క విషయాన్ని అడుగుతారు, ఓం శాంతి శాంతి శాంతి, దీని చేత శాంతి కలుగుగాక. అందుకే త్యాగరాజస్వామి కూడా శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు. అసలు ఆ శాంతమన్నది లేకపోతే అసలు సౌఖ్యమే లేదు. అది కృతకంగా అంటించుకునేది కాదు. ఆ శాంతమనేటటువంటి దానికి భంగం ఎక్కడ అంటే విపరీతమైన లౌకికమైన కోర్కెలతో మగ్గిపోతున్నవాడు ఆ భగవత్ సంబంధమైన ప్రశాంతత ఉన్నవాడికి చీకాకు కల్పిస్తాడు. ఎప్పుడూ కోర్కెలతో వేసారిపోతున్నాడు అనుకోండి ఒకడు, వాణ్ణి చూసి జాలి కలుగుతుంది. చెప్పినా వినలేదనుకోండి చీకాకు కలుగుతుంది. ఆ తర్వాత ఈశ్వరుడు వాడిని అనుగ్రహించుగాక అని వదిలిపెట్టేస్తాడు. అంతేగాని అదే పట్టుకుని ఊరికే రాపాడించి బాధపడిపోడు. అందుకే శంకర భగవత్పాదులు భక్తి యొక్క విశేషాన్ని పరమాద్భుతంగా చెప్పారు. అందులో అంటారు, ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తాద్భకం రక్షతి అంటారు. బహుశः ఇంతకన్నా ప్రశాంతత భక్తి అన్న మాట గురించి అద్భుతంగా చెప్పగలిగినటువంటి వారు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆతనోతి అంటే విస్తరించడం. భగవద్భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభి, ఎక్కడ ఏది చూస్తుండనివ్వండి ఆ భగవంతుని యొక్క విశేషం కనపడుతూ ఉంటుంది. అబ్బా ఏమి ఈశ్వరుడురా, ఏమి సృష్టిరా, ఏమి మహానుభావుడురా, ఎలా సృజించాడ్రా, ఇవన్నీ ఎంత ఉపకారస్తుడురా, ఎంత మేలు చేశాడ్రా, ఏది చూడనివ్వండి ఆయనకి వెంటనే భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు. దానికి ఒక కారణం అక్కర్లేదు. ఏదో ఇక్కడ దురద పెట్టిందనుకోండి, ఇలా గోక్కున్నాడు, గోక్కుని అరే శరీరం అంతా మెత్తగా ఉండి ఉంటే నాకు ఇక్కడ గోక్కోవలసిన అవసరం ఏర్పడితే నేను ఎంత ఇబ్బంది పడేవాడిని. ఒక్క గోళ్ళని మాత్రం కొంచెం గరుగ్గా ఉండేటట్టు పదునుగా ఉండేటట్టు పెట్టి కోస్తే బాధ లేకుండా పెరిగేటట్టు చేసి కాపాడా అని ఆ భగవంతుని యొక్క ఉపకార గుణాన్ని స్మరించి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తాడు. అంతటా ఈశ్వరతత్వమే గోచరమవుతూ ఉంటుంది. ఆనందాశ్రుభిరాత నోతి పులకం, దాని చేత రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని పరమ సంతోషాన్ని పొందుతుంటాడు ఎప్పుడు.
ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. చూడండి, మంచం మీద పడుకున్నప్పుడు చక్కగా ఓ తెల్లటి బట్టో శుభ్రమైన బట్ట ఒకటి కప్పుకుని పడుకుంటారు. అలా భక్తుడైన వాడికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే నిర్మలత్వము అనబడేటటువంటి బట్ట కప్పుతుంది భక్తి అన్న అమ్మ. పసిపిల్లవాణ్ణి అమ్మ ఎలా కాపాడుకుంటుందో భక్తి అన్న తల్లి భక్తుడన్న బిడ్డణ్ణి అలా కాపాడుతుంటుంది. పిల్లాన్ని పడుకోబెట్టి అమ్మ చూడండి చటుక్కున బట్ట కప్పదు. ఓసారి ఆ బట్ట తీసి దులిపి రెండు వైపులా చూస్తుంది చీమలు ఏమైనా ఉన్నాయేమో అని. ఎందుకని? చటుక్కున కప్పి వెళ్ళిపోయింది అనుకోండి, ఓ చీమ వాడి చెవిలో కెడితే వాడికి చెప్పడం రాదు. అందుకని బట్ట రెండు వైపులా చూసి తెల్లటి బట్ట ఎంచుకుంటుంది. ఎందుకని? దాని మీద ఓ చీమో దోమో ఉంటే కనపడుతుంది. అందుకని ఆ బట్ట కప్పుతుంది. కప్పి వాడి చెవులకి దగ్గరగా తీసి గాలి చొరబడకుండా వెచ్చగా ఉండేట్టుగా దగ్గర చేసి వాడిని ఓసారి జోకొట్టి వెళ్ళిపోతుంది. అలా నైర్మల్యతశ్చాదనం, భక్తి అన్న తల్లి భక్తుణ్ణి నిర్మలత్వము అనేటటువంటి బట్ట కప్పి ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుంది. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. పిల్లవాడికి అమ్మ పాలు పట్టినట్టుగా ఓ సీసాతో అనుకోండి పోని. భక్తి అన్న తల్లి వాచా అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాటలు అన్న శంఖంతో భక్తి అన్న పాలు పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని పరమ ప్రశాంతత పొందుతుంటారు. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. అమ్మ చూడండి, పిల్లవాడు జడుచుకోకుండా ఏదో తావీజు కట్టిస్తుంది. తెల్లగా ఉన్నాడు పిల్లాడికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని తల వెంట్రుకలు తీసుకొచ్చి ఓ చిన్న తాడు పీని కాలుకు కడుతుంది. చూడగానే అసహ్యం వేసి ఏమిటా వెంట్రుకలో ఏమిటి అనిపిస్తుంది. దాని చేత ఏదో దృష్టి తగలకుండా ఉంటుందని అమ్మకు ఒక ప్రేమ. అలా రుద్రాక్షైర్భసితేన భగవత్ సంబంధమైనటువంటి వస్తువులు అంటే ఏదో మెడలో ఓ రుద్రాక్షమాల, పాలభాగమునందు విభూతి రేఖలు, ఇటువంటి వాటి యందు అనురక్తి కల్పిస్తుంది. ఎంత ఉండనివ్వండి, ఇంకొకటి పెట్టుకోవడంలో సంతోషం లేదు, ఆ విభూతి పెట్టుకోవడంలో సంతోషం, ఆ రుద్రాక్షలు వేసుకోవడంలో సంతోషం. ఎందుకని అంటే వాటికి పరమేశ్వరుడికి ఓ సంబంధం ఉంది. అందుకని భగవంతునితో సంబంధమున్న వస్తువుని పెట్టుకోవడంలో సంతోషం. కాబట్టి ఆ రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. పిల్లవాడు చూడండి అక్కడ ఆడుకుంటుంటాడు, కానీ వాడు అమ్మెక్కడుంది అని చూసుకుంటూ ఉంటాడు. అమ్మ కనపడుతోంది అనుకోండి వాడికి సంతోషం, అమ్మ కనపట్టలేదనుకోండి వాడు బాధ పొందేస్తాడు. వాడు అక్కడ ఎన్ని వస్తువులు ఉండనివ్వండి వాడు ఒప్పుకోడు. వాడికి ఎప్పుడు అమ్మ ఉందా లేదా. అందుకే వాడు నిద్రపోయి లేచి చూడగానే అమ్మ కనపడలేదనుకోండి అమ్మ అని ఏడుస్తూ మంచం దిగుతాడు. అమ్మ కనపడింది అనుకోండి మంచి ఉత్సాహంగా ఆడుకుంటూ నిద్రలేస్తాడు. భక్తుడికి కూడా ఎప్పుడూ భవద్భావనా పర్యంకే, పర్యంకం అంటే మంచం మీద పడుకోబెట్టడం, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు. అమ్మ గురించి బిడ్డడు ఆలోచించినట్టు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అర్భకుడు తనని తాను రక్షించుకోలేనివాడు. శిశువుని తల్లి ఎలా కాపాడుతుందో భక్తి అన్న తల్లి భక్తుడైన వాణ్ణి శిశువుని కాపాడినట్టు, అర్భకుణ్ణి కాపాడినట్టు అంత అందంగా కాపాడుకుంటుంది. అందుకే భక్తార్భకం రక్షతి. పిల్లవాడు ప్రశాంతంగా ఉండడానికి కారణం తనని తాను రక్షించుకోగలిగిన శక్తి కాదు, భగవంతుణ్ణి నమ్మి ఉంటే భగవంతుడు తనని రక్షిస్తాడనేటటువంటి భావన చేత శాంతి పొందినట్టు. అమ్మ తనని రక్షిస్తుందని అర్భకుడు సంతోషంగా శాంతియుతంగా ఉన్నట్టు ఉంచగలిగినది ఇది భక్తి. అందుకే భక్తి దేనికి ప్రధానము అంటే మౌఢ్యం కోసం కాదు, భక్తి ప్రశాంతతకి మారు పేరు. భక్తికి
ఫలితమేమి, శాంతిగా ఉండగలగాలి. ఆయన భక్తుడు అన్న మాటకు అర్థం ఆయన ఎన్ని మాటలు దేవాలయానికి ఎడతాడు, ఎన్ని పూజలు చేయిస్తూ ఉంటాడు, ఆయన ఎన్ని రుద్రాక్షమాలలు వేసుకుంటాడు, లేకపోతే ఆయన ఎంత డాంబికంగా కనపడతాడు అన్నదాన్ని బట్టి ఈశ్వరుడు పరిగణించడు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు అన్నదాన్ని బట్టి ఆయన భక్తి అన్న తల్లికి ఎంత ముద్దు బిడ్డడయ్యాడు అన్నది అర్థం అవుతుంది. అందుకే ఒక పట్టాన ఎవరి ప్రశాంతత చెదరదో వాడు భక్తి యందు ఊంచుకున్నవాడు. ఈ భక్తి అత్యంత ప్రధానం. ఈ భక్తితో మొదలై చిట్ట చివరి ప్రయోజనం జ్ఞానం.